ఐదవది కుంభరాశి. శని ప్రభావం ఉన్నప్పటికీ సూర్యుడి సంచారం వల్ల కుంభరాశి వారికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఉన్నతాధికారుల నుండి లేదా ప్రభుత్వ అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు ఉప్పు లేని ఆహారం తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ రాశుల వారే కాకుండా ఎవరైనా సరే సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే రథసప్తమి నాడు ఇప్పుడు చెప్పే పనులు తప్పక చేయాలి. సూర్యోదయానికి ముందే నదిలో లేదా కనీసం ఇంట్లో అయినా తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు తలపై జిల్లేడు ఆకులు ఉంచుకుని స్నానం చేయటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఇంటి ముందర చిక్కుడుకాయలతో రథం ఆకారం చేసి సూర్యుడికి పూజ చేయటం సంప్రదాయం. కొత్త బియ్యం, పాలు, బెల్లంతో పరమాన్నం వండి సూర్యరశ్మి పడే చోట నైవేద్యంగా సమర్పించాలి. ఆరోగ్యం కోరుకునేవారు ఈరోజు కనీసం 12 సూర్య నమస్కారాలు చేయటం వల్ల శారీరక దౌర్బల్యం తొలగిపోతుంది.